కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ దాదాపుగా పూర్తి చేసిందని ఆర్టీసీ టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు రోజుకు 16 గంటల వరకు పనిచేస్తూ శారీరకంగా మానసికంగా అలసిపోయారని, అందువల్ల సీఎం రేవంత్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలన్నీ కూడా దాదాపు పరిష్కరిస్తా ఉన్నారు. దాంట్లో ముందంజలో ఉన్నారు. అయితే అందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఏదైతే ఉందో, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అదేవిధంగా యూనియన్లను అనుమతిస్తామని, మాకు వేతన సవరణ చేస్తామని ఈ యొక్క ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు దాంట్లో పెట్టడం జరిగినది. మరి అట్టి డిమాండ్లను మీరు పరిష్కరించకపోవడంతో నిరాశ నిస్పృహకు లోనై ఉన్నారు. అదేవిధంగా యూనియన్లు లేకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం నానా రకాలుగా మరి ఆర్టీసీ ఉద్యోగులను హింసించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళను ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను ట్రాన్స్ఫర్ లేకపోతే రిమూవ్ చేయడం, మరి యూనియన్ లేకపోవడంతో మరి రోజుకు 10 గంటలు పెంచడం, అదేవిధంగా రిక్రూట్మెంట్ లేకపోవడం, అన్యాయం జరిగితే అడిగే వాళ్ళు లేకపోవడం, మరి అదేవిధంగా ఈ రోజు మీరు మహాలక్ష్మి తీసుకొచ్చి ఆర్టీసీని ముందంజలో ఉంచిన